Hello, good morning students. Today we are going to discuss some important problems in trigonometric ratios in IP point of view. Okay, right. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో దాంట్లో మనకి థీటా అనేది ఆర్ యాంగిల్ ఏ అనేది మనకి మల్టిపుల్స్ ఆఫ్ పై అయితే అంటే n pi plus or minus theta where 0 less than or equal to theta less than pi. Pi means 180 degrees. అప్పుడు f of a can be written as అంటే f of n pi plus or minus theta. This can be written as plus or minus f of theta. The sign in the RHS, that is right hand side, is the depends upon the quadrant in which the angle A lies. సో ఇది మల్టిపుల్స్ ఆఫ్ పై అయినట్లయితే సేమ్ ఫంక్షన్ వస్తుంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా మరి ఇప్పుడు యాంగిల్ ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి మరి మల్టిపుల్స్ ఆఫ్ 90స్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2n plus 1 into pi by 2 plus or minus theta. That means if the angle A is an odd multiples of pi by 2, then f of A can be written as that is the f of 2n plus 1 into pi by 2 plus or minus theta. So this is equal to CO f of theta plus or minus CO f of theta. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే యాంగిల్ ఏ అనేది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్. ఆడ్ మల్టిపుల్స్ అంటే జనరల్గా మనకి మోర్ దాన్ 180 అయితే ఖచ్చితంగా 180లోకే కన్వర్ట్ చేసుకుంటాం. అంటే అప్పుడు యాంగిల్ కనుక 90 ప్లస్ థీటా 90 మైనస్ థీటా వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే డైరెక్ట్గా మనకి ప్రాబ్లమ్స్లో ఒక్కోసారి సైన్ 3 పై బై 2 ప్లస్ థీటా, సైన్ పై బై 2 ప్లస్ థీటా లేదా సైన్ పై బై 2 మైనస్ థీటా అనే యాంగిల్స్ డైరెక్ట్గా అలా కనిపిస్తూ ఉంటాయి. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కేసులో ఆన్సర్ మనం డైరెక్ట్గా వేసుకోవాలి అంటే ఈ ఒక్క పాయింట్ కూడా మనం నేర్చుకోవాలి కంపల్సరీగా. సో లాస్ట్ వీడియోస్లో మనం ఈ పాయింట్ గురించి డిస్కస్ చేయలేదు. సో ఈ పాయింట్ ఒకటి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం మనం. సో అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ ఆఫ్ పై బై 2 ప్లస్ థీటా లేదా సైన్ ఆఫ్ 3 పై బై 2 ప్లస్ థీటా. నెక్స్ట్ అదేవిధంగా సో tan ఆఫ్ పై బై 2 మైనస్ థీటా, అలాగే కాట్ ఆఫ్ 3 పై బై 2 మైనస్ థీటా. సో ఇలాంటివి ఇలా ప్రాబ్లమ్స్లో మనం డైరెక్ట్గా ఇలాంటి కండిషన్స్తో మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మరి డైరెక్ట్గా దాని ఆన్సర్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 3 పై బై 2 అంటే 180 ప్లస్ 90 అంటే పై ప్లస్ పై బై 2 రాసుకొని మళ్ళీ అంత లెంత్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్స్ వేసుకునేటట్లుగా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఏం చెప్పాం మనం ఇక్కడ? సో అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ థీటా అని ఇచ్చినప్పుడు సో ఫంక్షన్ ఏమవుతుంది? CO f ఆఫ్ థీటా అంటే కో ఫంక్షన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం కో ఫంక్షన్స్ గురించి మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాము. సైన్కి కో ఫంక్షన్ కొసైన్ అంటే కాస్, అంటే సైన్ అండ్ కాస్ ఆర్ కో ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ అదర్. అలాగే ట్యాన్ కొటాన్ అంటే ట్యాన్ అండ్ కాట్ ఆర్ కో ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ అదర్. అలాగే సీకెంట్ కోసీకెంట్ సో బోత్ ఆర్ కో ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు మనకి యాంగిల్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉన్నప్పుడు ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది. అంటే ఇప్పుడు మనకి సైన్ పై బై 2 ప్లస్ థీటా అంటే ఇక్కడ మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ CO f ఆఫ్ థీటా. అగైన్ ఈ ప్లస్ ఆర్ మైనస్ అనేది డిపెండ్స్ అపాన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ద యాంగిల్ ఏ లైస్. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. పై బై 2 ప్లస్ థీటా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ పై బై 2, దిస్ ఈజ్ పై, దిస్ ఈజ్ 3 పై బై 2, అగైన్ దిస్ ఈజ్ 2 పై. సో పై బై 2 ప్లస్ థీటా అంటే సో దేర్ ఫర్ ద యాంగిల్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి, పాజిటివా నెగిటివా, అది కూడా మనం బాగా ఈజీగా తెలుసు. ఆల్ సిల్వర్ టీ కప్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ.
అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ సైనే అక్కడ. సో అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి సో ఆన్సర్ మనకి ప్లస్. ఫంక్షన్ చేంజ్ అవుతుంది అంటే కో ఫంక్షన్ వస్తుంది, అంటే సైన్ యొక్క కో ఫంక్షన్ కొసైన్ కాబట్టి దట్ ఈస్ కాస్ థీటా సింపుల్గా. అంటే సైన్ π/2 ప్లస్ థీటా అంటే కాస్ థీటా. నెక్స్ట్ సైన్ 3π/2 ప్లస్ థీటా, అగైన్ 3 into π/2 దట్ ఈస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 కాబట్టి సో ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ముందు కాస్ థీటా రాసేసేయండి ఫస్ట్. సో ఆ తర్వాత మరి ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది క్లారిటీ కావాలి మనకి. 3π/2 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్లోది అబ్జర్వ్ చేయండి. సో 3π/2 అంటే ఇక్కడ ఉంది, ప్లస్ థీటా అంటే సో దిస్ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సి అంటే కాస్ పాజిటివ్, దాని రెసిప్రోకల్ పాజిటివ్, అంటే సైన్ ఏమవుతుంది అప్పుడు నెగిటివే. అంటే ఇప్పుడు 3π/2 బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్ అండ్ సైన్ బికమ్స్ నెగిటివ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. సో దేర్ ఫర్ ఆన్సర్ ఈజ్ మైనస్ కాస్ థీటా. అలాగే tan π/2 మైనస్ థీటా, సో దిస్ ఈజ్ π/2 మైనస్ థీటా అంటే వెనక్కి రావాలి. సో దేర్ ఫర్ π/2 మైనస్ థీటా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో tan పాజిటివే అంటే ప్లస్. మరి ఇప్పుడు మల్టిపుల్స్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 వస్తే ఫంక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి tan బికమ్స్ కాట్. సో దిస్ ఈజ్ కాట్ థీటా. నెక్స్ట్ అదే విధంగా కాట్ 3π/2 మైనస్ థీటా. సో దిస్ ఈజ్ 3π/2 మైనస్ అంటే బ్యాక్ సైడ్కి రావాలి. సో దేర్ ఫోర్ 3π/2 మైనస్ థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. సో మరి ఇప్పుడు ఆన్సర్ ఆడ్ మల్టిపుల్స్ కాబట్టి ఫంక్షన్ డైరెక్ట్గా చేంజ్ చేసేయండి, tan థీటా రాసేయండి. మరి అది పాజిటివా నెగిటివ్ వస్తుందా అనేది చూసుకోవాలి. సో 3π/2 మైనస్ థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan అండ్ కాట్ బోత్ ఆర్ పాజిటివ్. సో దేర్ ఫోర్ కాట్ 3π/2 మైనస్ థీటా బికమ్స్ ప్లస్ tan థీటా. సో ఓకే స్టూడెంట్స్, మీరు అందరూ కూడా మైండ్లో ఉంచుకోండి. ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో మల్టిపుల్స్ ఆఫ్ పై ఉన్నట్లయితే సేమ్ ఫంక్షన్ వస్తుంది విత్ ప్లస్ ఆర్ మైనస్. ఈ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఈ యాంగిల్ ఏ అనేది ఏ క్వాడ్రంట్లో ఉందో దాని మీదే డిపెండ్ అవుతుంది. In the similar manner, if the angle is in terms of odd multiples of π/2 plus or minus theta, therefore the function will be changed for every function. So the outcome becomes its co-function. Sin ki cos వస్తుంది, cos కి sin వస్తుంది, tan కి cot వస్తుంది, cot ఉంటే tan వస్తుంది, secant ఉంటే cosecant వస్తుంది, cosecant ఉంటే secant వస్తుంది. సో ఈ రెండు బేసిక్ పాయింట్స్ మీరు మైండ్లో ఉంచుకున్నట్లయితే సో ట్రిగనామెట్రీలో ఎంత పెద్ద యాంగిల్ అయినా సరే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్ దిస్ పాయింట్. దట్ మీన్స్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2n + 1 into π/2 plus or minus theta, then f of a is equal to, so this is the formula, CO f of theta. CO means co-function అని మైండ్లో ఉంచుకోండి చాలు. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. సో నోట్ డౌన్. Okay students, now let us see some examples on these functions. So first one is a sin 210 degrees. How to calculate the value of sin 210 degrees? So 210 degrees is nearly equal to 180 degrees. So therefore this sin 210 degrees can be written as sin 180 degrees plus 30 degrees. సో 180 ప్లస్ థీటా. ఓకే స్టూడెంట్స్, అందరూ కూడా డయాగ్రామ్ కంపల్సరీగా మైండ్లో ఉంచుకోండి. 0 90. సో దిస్ లేదా π/2 రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ π, దిస్ ఈజ్ 3π/2, సో దిస్ ఈజ్ 2π. సో ఇలా ఇక్కడ ఉండేటువంటి యాంగిల్స్ అన్నీ కూడా 0 2π 4π 6π అండ్ సో ఆన్. అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π అన్నీ కూడా 0 దగ్గర ఉంటాయి. ఆడ్ మల్టిపుల్స్ π 3π 5π ఇలాంటి యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో అన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అన్నిటినీ సో ఈ మల్టిపుల్స్ ఆఫ్ పైలోకే కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ కాన్సెప్ట్ ఒకటి మైండ్లో ఉంటే చాలు ఇక్కడ మనకి. సో 180 ప్లస్ థీటా అంటే దట్ మీన్స్ సైన్ ఆఫ్ π ప్లస్ 30 degrees ఇది. సో π ప్లస్, సో దిస్ ఇస్ π ప్లస్ అంటే ముందుకు వెళ్ళిపోతాం ఇలాగా. సో అంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్.
థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ రాసుకోండి. సో మల్టిపుల్స్ ఆఫ్ పై ఉన్నప్పుడు సేమ్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి సైన్ 30 డిగ్రీస్కి 30 థీటా ప్లేస్లో 30 ఉంది కాబట్టి సైన్ థీటాకి సైన్ థీటా రాసుకోండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ 30, దట్ ఈస్ మైనస్ సైన్ 30 degrees వాల్యూ ఈజ్ 1/2. సో ఇలా మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం అయినా సరే. అలాగే నెక్స్ట్ సైన్ 405 degrees వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ సైన్ ఆఫ్ -405 -4 అంటే దిస్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ సైన్ ఆఫ్ మైనస్ థీటా. సో మైనస్ థీటా మీన్స్ దట్ కెన్ బి రిటన్ 0 మైనస్ థీటా రాయొచ్చు. సో దిస్ ఈజ్ 0 degrees ఇక్కడ ఉంటుంది. 0 మైనస్ థీటా అంటే దట్ ఈస్ ద ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి ఫస్ట్ దిస్ బికమ్స్ మైనస్ సైన్ థీటా. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ మైనస్ సైన్ థీటా. సో 0 మైనస్ థీటా అన్న 2π మైనస్ థీటా 4π మైనస్ థీటా 6π మైనస్ థీటా అన్నిటికీ సైన్ వాల్యూస్ సేమ్. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. సో ఫస్ట్ దిస్ కెన్ బి రిటన్ యాజ్, మరి అబ్జర్వ్ చేయండి అందరూ దీన్ని ఎలా చేస్తున్నాము. ఇక్కడ మనకి 405 ఉంది. 405 అంటే 180 ప్లస్ ఎంత రాసుకోవచ్చు అబ్జర్వ్ చేయండి. మైనస్ సైన్ 405 అంటే 180 ప్లస్ 405 లేదా 405ని సో 180తో డివైడ్ చేయండి. 180 2 టైమ్స్ తీసుకున్నట్లయితే 360 degrees అవుతుంది. 180 18 2s 36. సో 360 degrees అంటే రిమైనింగ్ 45 degrees మిగులుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ అంటే 2 into 180 degrees ప్లస్ 45 degrees. దట్ ఈస్ మైనస్ సైన్ 2π ప్లస్ 45 degrees. అంటే 2π నేను ఇలా మళ్ళీ ఎందుకు రాస్తున్నాను, ఇది ఈ స్టెప్ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పై అంటే 180 degrees 2π 3π అంటే మీరు ఈజీగా ఆన్సర్స్ అంటే యాంగిల్స్ ఎక్కడ ఉంటాయో చెప్తారనే ఉద్దేశంతో అలా రాస్తున్నాను. దట్ ఈస్ మైనస్. మరి సేమ్ ఫంక్షన్ వస్తుంది ఫస్ట్ అంటే సైన్ 45 degrees అవుతుంది. మరి 2π ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ చూడండి. దిస్ ఈజ్ 2π ప్లస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. సో కాబట్టి దిస్ ఈజ్ ప్లస్ సైన్ 45 degrees. ఈ మైనస్ అనేది ఫ్రంట్లో ఉన్నది ఆల్రెడీ. సో దిస్ ఈజ్ మైనస్ సైన్ 45 ఈజ్ 1/√2. చూడండి స్టూడెంట్స్ ఎంత ఈజీయో, ఎంత పెద్ద యాంగిల్ అయినా సరే సో ఇలా మల్టిపుల్స్ ఆఫ్ పైల్లోకి కన్వర్ట్ చేసుకుంటే సో సేమ్ ఫంక్షన్ వస్తుందా. మళ్ళీ ప్లస్ మైనస్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, అక్కడ ప్లస్ సైన్ వస్తుందా మైనస్ సైన్ వస్తుందా, లేదా ప్లస్ కాస్ వస్తుందా మైనస్ కాస్ వస్తుందా. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ద గివెన్ యాంగిల్ లైస్. అందుకని ఇక్కడ మీరు కంపల్సరీ ఇక్కడ డయాగ్రామ్ వేసి మరి మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే సో ఈ డయాగ్రాము అలా మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా అది చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ కాట్ 765 degrees వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం. 765 అంటే అగైన్ 765 degreesని మనం 180 degreesతో డివైడ్ చేసుకుంటే అంటే 18th టేబుల్ చదువుకోండి. సో 18 2s 36, 18 3s 54, 18 4s 72 అంటే నియర్లీ 76 దగ్గర ఉంది. అంటే 184s 720 degrees. సో రిమైనింగ్ 45 degrees. అలా 180తో డివైడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ కాట్ 4 into 180 degrees ప్లస్ 45 degrees. సో దట్ ఈస్ ద కాట్. మరి మీకు ఈజీగా ఉండడానికి ఏం చెప్తున్నాం 4π ప్లస్ 45 degrees. ఓకే స్టూడెంట్స్ ఫస్ట్ కాట్ 45 degrees రాసేద్దాం. ఎందుకంటే మల్టిపుల్స్ ఆఫ్ పై కాబట్టి సేమ్ ఫంక్షన్. మరి ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అదే మనం చూసుకోవాల్సింది. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇప్పుడు 4π ప్లస్ థీటా చూడండి. 4π అంటే 0 దగ్గర ఉంటుంది. ప్లస్ అంటే అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ మీకు తెలుసు. సో కాబట్టి కాట్ 45 ప్లస్ కాట్ 45 degrees వస్తుంది. సో దట్ ఈస్ ద +1 అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 2100 degrees. 2100 degrees అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్ ఈ క్యాలిక్యులేషన్ అనేది మీరు రఫ్గా చేసుకోవడమే కాబట్టి దీని వరకు రబ్ చేస్తున్నాను నేను.
రైట్. ఇప్పుడు 2100 డిగ్రీస్. సో దట్ ఈస్ 2100 డిగ్రీస్ని మనం సో అగైన్ 180తో డివైడ్ చేసుకున్నట్లయితే సో 180 అంటే 18th టేబుల్ 18 10s 180 అవుతుంది. అంటే 10 టైమ్స్ వేసినా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ 1800 అవుతుంది. బట్ ఇక్కడ ఉంది మనకి 2100 అంటే 18 11s పోతుంది. చూడండి 18 11s అంటే సో దట్ ఈస్ 198. అంటే ఇక్కడ 180 11s ఎంత అవుతుందంటే 1980 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేయండి 0. సో దిస్ 10లో 8 తీసేస్తే 2, నెక్స్ట్ 10లో 9 తీసేస్తే 1 ఉంటుంది. సో 120 డిగ్రీస్ ఎక్స్ట్రా మిగులుతుంది మనకి. సో సీకెంట్ 2100 డిగ్రీస్ కెన్ బి రిటన్ యాజ్ సీకెంట్ ఆఫ్ 11 into pi. డైరెక్ట్గా రాస్తున్నాను ఇక్కడ చూడండి 11 pi ప్లస్ 120 డిగ్రీస్. సో అగైన్ మనకి మల్టిపుల్స్ ఆఫ్ పై కాబట్టి ముందు సేమ్ ఫంక్షన్ వస్తుంది. అంటే సీకెంట్ 120 డిగ్రీస్ రాసేయండి ఫస్ట్. మరి ఆ తర్వాత ఇక్కడ ప్లస్ ఉంచాలా మైనస్ ఉంచాలా అదే మనం తెలుసుకోవాల్సింది. 11 పై అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంటుంది. అంటే ఇక్కడ పై దగ్గర ఉంటుంది. ఇక్కడ ప్లస్ 120 అంటే ప్లస్ అంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తాం. థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ పాజిటివ్ నెగిటివ్ తెలుసు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ట్యాన్ కాటే పాజిటివ్లే, మిగతావన్నీ నెగిటివ్లే. కాబట్టి మైనస్ సీకెంట్ 120. అగైన్ మరి ఇప్పుడు సీకెంట్ 120 మరి డైరెక్ట్గా వాల్యూ గుర్తుంచుకుంటే ఓకే. మళ్ళీ ఏం చేద్దాం, దీన్ని పైలోకే కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. మైనస్ సీకెంట్ 120 డిగ్రీస్ కెన్ బి రిటన్ యాజ్ 180 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ రాసుకోవచ్చు. సో ఈ మైనస్కి మైనస్ అలాగే ఉంచండి. మళ్ళీ 180 అంటే పైయే కాబట్టి సేమ్ ఫంక్షన్ రాయండి మళ్ళీ. అంటే సీకెంట్ 60 డిగ్రీస్ సేమ్ ఫంక్షన్ రాసుకుంటాం. మరి ఇది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అంటే 180 మైనస్ 60 అంటే పై మైనస్ థీటా ఫామ్. పై మైనస్ థీటా అంటే మనకి సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సీకెంట్ నెగిటివ్ అయిపోతుంది కాబట్టి మైనస్ సీకెంట్ 60 డిగ్రీస్. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ సైన్ దాని రెసిప్రోకలే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సీకెంట్ 60 డిగ్రీస్ వాల్యూ ఈజ్ 2. సో the value of secant 2100 degrees is nothing but 2. సో ఓకే స్టూడెంట్స్, అందరూ కూడా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎంత పెద్ద యాంగిల్స్ ఇచ్చినా సరే ఇలా డివిజన్ చేసుకోవటము, వచ్చినటువంటి రిమైండర్ 180 కన్నా తక్కువ ఉండేది చూసుకోవటము, ఆ 180 కన్నా తక్కువ ఉన్న వాల్యూని 0 to 90 ఉంటే డైరెక్ట్ ఆన్సర్ రాస్తాము. లేదా ఇంకా అది మనకి 90 బిలో రాలేదనుకోండి మళ్ళీ అది 180 మైనస్ థీటా రాసుకొని మళ్ళీ సింప్లిఫికేషన్ చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, అందరూ కూడా ఇలా వర్కౌట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగానే ఉంటుంది. సో నోట్ డౌన్. Okay students, now coming to this problem number 2. Sines show that sin 780 degrees into sin 480 degrees plus cos 240 degrees into cos 300 degrees is equal to 1/2. మరి ఇక్కడ అన్నీ కూడా లార్జర్ యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వీటిని సింప్లిఫై చేసి సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి వాల్యూస్. సో దట్ ఈస్ సైన్ 780 డిగ్రీస్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుందాం అంటే 720 ఈజ్ 4 పై వాల్యూ. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఆఫ్ 720 డిగ్రీస్ అంటే 4 పై ప్లస్ 60 డిగ్రీస్ రాసుకోవచ్చు. 4 పై ప్లస్ 60 డిగ్రీస్ రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 4 పై. అగైన్ డయాగ్రామ్ వేసుకోండి, నష్టం ఏం లేదు, సింపుల్గా 0 అండ్ పై. సో ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఇక్కడ ఉంటుంది. అంటే ప్లస్ 60 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి ప్లస్ సైన్ 60 డిగ్రీస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ √3/2. సో దిస్ ఇస్ సైన్ 780 డిగ్రీస్ వాల్యూ ఇస్ √3/2. అగైన్ సైన్ 480 డిగ్రీస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో 480 డిగ్రీస్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఆఫ్ 360 అంటే 2 పై ప్లస్ 120 డిగ్రీస్ అవుతుంది. 360 ప్లస్ 120 చూసుకోండి ఒకసారి. 360 ప్లస్ 120 అంటే దట్ ఈస్ 480 అవుతుంది. సో 360 ప్లస్ 1 2 పై ప్లస్ 120.
సో అగైన్ 2π ప్లస్ 2π అంటే అగైన్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై కాబట్టి 0 దగ్గర ఉంటుంది. 0 ప్లస్ 120 వేసుకోవచ్చు అంటే సైన్ 120 డిగ్రీస్. ఈ వాల్యూ మరి సైన్ 120 వరకు గుర్తుంచుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. లేదా క్యాలిక్యులేషన్ చేస్తాను సార్ నేను, నాకు గుర్తుంచుకోవడం కష్టం సార్ అంటే మాత్రం అగైన్ 120ని మళ్ళీ మల్టిపుల్స్ ఆఫ్ పైలోకి రాయండి. అంటే 180 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ రాసుకోవచ్చు. 180 మైనస్ అంటే పై మైనస్ అంటాం. పై మైనస్ అంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని సైన్ పాజిటివ్ కాబట్టి దిస్ ఈజ్ సైన్ 60 డిగ్రీస్ అవుతుంది. అగైన్ దిస్ ఈజ్ √3/2. సో ఇలా ఏ పెద్ద యాంగిల్ ఇచ్చినా వాటిని ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్స్లోకి కన్వర్ట్ చేసుకొని వాటి వాల్యూస్ మనం రాసుకుంటాం ఈజీగా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా cos 240 డిగ్రీస్. cos 240 degrees, that is the cos of, so 240 is near by 180 degrees కాబట్టి సో 180 degrees ప్లస్ 60 degrees రాసుకోవచ్చు మనం. 180 ప్లస్ 60. సో అగైన్ అంటే 180 అంటే పై ప్లస్ తీటా. పై ప్లస్ తీటా అంటే మనకి థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ cos 60 degrees అంటే మైనస్ cos 60 is nothing but 1/2. అలాగే cos 300 degrees. cos 300 degrees. సో 300 degreesని మీరు 180 ప్లస్ 120 రాయొచ్చు. 180 ప్లస్ 120 అంటే 300 డిగ్రీసే. లేదా 300 డిగ్రీస్ 360కి నియర్గా ఉంది కాబట్టి సో దట్ ఈస్ ద కాస్ ఆఫ్ 360 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇక డివిజన్ పని లేదు. 360 అంటే 2π మనకు ఐడియా ఉంది. సో దట్ ఈస్ ద కాస్ ఆఫ్ 2π మైనస్ 60 డిగ్రీస్. సో 2π మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే సి పాజిటివే, కాస్ పాజిటివ్ అంటే ప్లస్ కాస్ 60 డిగ్రీస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మరి కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఆల్రెడీ 1/2 పైన రాసుకుంటాం. సో ఇలా మనకి ఆ 4 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వాల్యూస్ తెలుసు. ఇప్పుడు మనం LHSలోకి వచ్చేద్దాం. Therefore LHS can be written as ఎంత రాసుకోవచ్చు అంటే sin 780 degrees √3/2 into sin 480 degrees again √3/2 ప్లస్కి ప్లస్ రాయండి. నెక్స్ట్ అలాగే తర్వాత వాల్యూ cos 240 degrees వాల్యూ మైనస్ 1/2 ఇంటూ cos 300 degrees వాల్యూ 1/2. దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో √3 ఇంటూ √3 3/2 ఇంటూ 2 4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/4. సో 3/4 మైనస్ 1/4. సో దట్ ఈస్ 2/4 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. సో దట్ ఈస్ నథింగ్ బట్ RHS. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS రాయండి. సో therefore LHS is equal to RHS. సో hence proved. సో ఇలా చాలా ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎంత పెద్ద యాంగిల్స్ ఇచ్చినా సరే సో 18th టేబుల్ పర్ఫెక్ట్గా వస్తే ఆ 180తో మనం చాలా ఈజీగా డివిజన్ చేసుకోవచ్చు. సో ఆ వచ్చినటువంటి యాంగిల్స్ అంటే 180లు అనేటప్పటికి ఏంటంటే ఫంక్షన్స్ సేమ్ వస్తాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ ఫంక్షన్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్, ఈ ప్రాబ్లం నోట్ చేసుకొని నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. Now coming to third problem. So that is show that cot π/20, cot 3π/20, cot 5π/20, cot 7π/20 into cot 9π/20 is equal to 1. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ యాంగిల్స్ అన్ని రేడియన్స్లో ఇచ్చాడు. మరి చాలామందికి సార్ రేడియన్స్లో అంటే నాకు కొంచెం భయం అవుతుంది సార్, ఇంకొంచెం ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉంటే చెప్పండి అంటే ఎస్ డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకుంటే చాలామంది ఈజీగా ఫీల్ అవుతారు కాబట్టి ఈ యాంగిల్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేసుకుందాము. అంటే ఇక్కడ అన్నిట్లో π/20 π/20 కనబడుతుంది కాబట్టి అప్పుడు π/20ని డిగ్రీస్లోకి మార్చుదాం. సో వీ నో దట్ π ఈజ్ ఈక్వల్ టు తెలుసు డిగ్రీస్లో 180 డిగ్రీస్. సో దాని నుంచి అప్పుడు π/20 అంటే అప్పుడు 180/20 రాసుకోవచ్చు అంటే 9. సో
సో కాబట్టి π/20 అంటే 9, ఇది 1π/20. దేర్ఫోర్ అప్పుడు LHS మనకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి. π/20 అంటే 9 అంటే cot 9. ఇది cot 3π/20 అంటే 3 into 9 అంటే cot 27 degrees into cot 5 into π/20 అంటే 5 into 9 45 degrees into cot 7 into 9 63 degrees into cot 9 into 9 so 81 degrees. Okay students, this is the value of LHS. మరి ఇప్పుడు ఇందులో ఈ cot 45 degrees వాల్యూ మీ అందరికీ బాగా తెలుసు 1. కాబట్టి ఇక మనం సింప్లిఫై చేయాల్సింది ఈ టూ టర్మ్స్ని సింప్లిఫై చేసి ఆన్సర్ 1 అని ప్రూవ్ చేయాలి. దానికి ఎలా రాస్తున్నామో అబ్జర్వ్ చేయండి. cot 9 degrees into cot 27 degrees. కంపల్సరీగా పవర్లో ఈ స్మాల్ జీరోస్ ఉంచాలి, మరి అదే కదా డిగ్రీ రిప్రజెంటేషన్ మనకి, రైట్. ఇంటూ ఇది 1 అవుతుంది ఇంటూ 63 అంటే 63ని ఈ రెండు యాంగిల్స్లోకి ఏమైనా కన్వర్ట్ అవుతుందేమో చూడండి. అంటే 63 కెన్ బి రిటన్ యాజ్ 90 degrees మైనస్ 27 degrees రాసుకోవచ్చు. అలాగే ఇంటూ cot 81 degreesని 90 degrees మైనస్ 9 degrees రాసుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cot 9 degrees ఇంటూ cot 27 degrees ఇంటూ 1 రాయక్కర్లేదు, మన ప్రాబ్లం లేదు. ఇంటూ దిస్ ఈజ్ cot 90 మైనస్ థీటా. చూడండి 90లు వచ్చేసాయి, చెప్పాను కదా ఇందాక మీకు. సో మల్టిపుల్స్ ఆఫ్ పైయే కాదు, ఒక్కోసారి ప్రాబ్లమ్స్లో 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా వస్తుంది. అలాంటి కేసులో అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అప్పుడు ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుంది? కో ఫంక్షన్ అంటే కాట్ యొక్క కో ఫంక్షన్ ఏమొస్తుంది? tan 27 డిగ్రీ అంటే tan θ వాల్యూ 8. మరి ఇప్పుడు ఇది ప్లస్ వేయాలా మైనస్ వేయాలా చూడండి ఒకసారి అందరూ కూడా. సో 90 degrees అంటే ఇక్కడ ఉంటుంది, మైనస్ అంటే వెనక్కి వచ్చేస్తుంది, బ్యాక్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ మీకు బాగా తెలుసు. కాబట్టి దిస్ ఇస్ ద ప్లస్ tan 27. అలాగే ఇది కూడా tan 90 మైనస్ థీటానే కాబట్టి అది కూడా దట్ ఈస్ tan 9 degrees అయిపోతుంది. సో ఇదంతా ప్రోడక్ట్ అయ్యి ఈ మధ్యలో టర్మ్ ప్లస్ ఇంటూ ప్లస్ అనమాట అది. సో కాబట్టి ఇప్పుడు వీటిని ఆర్డర్లో రాసుకుందాము. cot 9 degrees ఇంటూ tan 9 మొత్తం ప్రోడక్టే కాబట్టి మన ఆర్డర్లో పక్కన రాసుకుంటున్నాం, అంతే ఏం లేదు. ఇంటూ cot సేమ్ యాంగిల్ ఉన్నటువంటి టర్మ్స్ ఒక చోట రాసుకుంటున్నాం ఇంటూ tan 27 degrees. సో మరి cot 9 ఇంటూ tan 9 అంటే 1, cot 27 ఇంటూ tan 27 అంటే 1. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ RHS. సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇలా మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ డౌటా? tan θ ఇంటూ cot θ 1 ఎక్కడ నేర్చుకున్నాం? కాన్సెప్ట్స్ బేసిక్స్లోనే నేర్చుకున్నాం. tan ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ cot ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ tan. tan θ ఇంటూ cot θ, tan θ ఇంటూ cot θ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే యాంగిల్ సేమ్ అయినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ tan అండ్ cot 1 అయిపోతుంది ఎప్పుడు కూడా. ఓకే, సో అందరూ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఈ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. Now coming to next problem. Tan theta plus cot theta whole square is equal to secant square theta plus cosecant square theta, which is equal to secant square theta into cosecant square theta. So okay students, ఈ పార్ట్ వరకు మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మనం ఈవెన్ సెకండ్ ఇయర్లో కూడా కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటాం. అంటే secant square theta plus cosecant square theta ఈజ్ ఈక్వల్ టు secant square theta into cosecant square theta. మనం సెకండ్ ఇయర్ ఇంటిగ్రేషన్ టాపిక్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square theta into cosecant square theta కనుక్కోమంటారు. సో అప్పుడు దీనిని ఇలా రాసుకుంటాం. అప్పుడు చాలా ఈజీగా ఇంటిగ్రేషన్ ఫార్ములా డైరెక్ట్గా ఉంటాయి. ఇంటిగ్రల్ secant square theta, ఇంటిగ్రల్ cosecant square theta అనే ఫార్ములా డైరెక్ట్గా ఉంటాయి, మనకి డైరెక్ట్గా ఆన్సర్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ప్రూఫ్ చేస్తున్నాం మనం. అంటే
secant square into cosecant square is equal to secant square plus cosecant square. ఎలా వస్తుంది ప్రూఫ్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. అయితే ఫస్ట్ ఈ వాల్యూని మనం ఇదని ప్రూవ్ చేద్దాం మనం. సో ఫర్ దిస్ లెట్ us కన్సిడర్ tan theta plus cot theta whole square. So this is of the form a plus b whole square form లో ఉంది. a plus b whole square అంటే a square plus b square plus 2ab మనందరికీ తెలిసిందే. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే this is tan square theta plus cot square theta plus 2 into tan theta into cot theta. So but we have to convert the given problem into secant and cosecants. So again tan square theta can be written as secant square theta minus 1. ఫార్ములా బై హార్ట్ చేసుకోవాలి. సెకండ్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, సెకండ్ వీడియోలో చెప్పుకున్నాం మనం. ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్. ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ tan థీటా ఇంటూ కాట్ థీటా 1 అయిపోతుంది. tan ఇంటూ కాట్. So this is secant square theta plus cosecant square theta minus 1 minus 1 minus 2. This is a plus 2. So 2 gets cancelled. So answer is secant square theta plus cosecant square theta. So tan theta plus cot theta whole square is equal to secant square theta plus cosecant square theta. Now let us prove that secant square theta plus cosecant square theta is equal to secant square theta into cosecant square theta. So now secant square theta plus cosecant square theta is equal to, secant is the reciprocal of cos. So secant square theta can be written as 1 by cos square theta. Cosecant square theta can be written as 1 by sin square theta. Now take LCM. So this is equal to, LCM is cos square theta into sin square theta. So cos square theta divide చేస్తే అప్పుడు sin square theta మిగులుతుంది కాబట్టి this is sin square theta into 1, that is sin square theta plus sin square theta తో denominator divide చేస్తే cos square మిగులుతుంది. cos square into this numerator 1 అంటే plus cos square theta. So this is equal to, but the value of sin square theta plus cos square theta is 1 divided by cos square theta into sin square theta. So 1 by cos square can be written as secant square theta into 1 by sin square theta can be written as cosecant square theta. చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో ప్రూఫ్. అంటే మనకేమో ఫ్యూచర్లో రివర్స్లో వస్తుంది. అంటే సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ థీటా వస్తుంది. దాన్ని మనం సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ థీటా రాస్తాము. అంటే రివర్స్లో రాసుకుంటూ వెళ్ళిపోవటమే. అంటే ఫస్ట్ ఇది, తర్వాత స్టెప్ ఇది. దీని నుంచి 1ని సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకుంటే అప్పుడు సైన్ స్క్వేర్ బై ఈ పార్ట్ ప్లస్ కాస్ స్క్వేర్ బై ఈ పార్ట్ రాస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సో దీని నుంచి సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ అంటే ఈ సెకండ్ పార్ట్ యొక్క ప్రూఫ్ మనకి ఇంపార్టెంట్. ఈవెన్ ఫస్ట్ ఇయర్లో కూడా జామెట్రీలో మనం ఒక ప్రాబ్లంలో చేస్తాం. మనం స్ట్రైట్ లైన్స్లో ఒక ప్రాబ్లం దగ్గర చేస్తాం ఇదే ప్రూఫ్. సో కాబట్టి ఈ ప్రూఫ్ చేస్తాం మనం యాజ్ ఇట్ ఈస్గా. కాబట్టి స్టూడెంట్స్ కంపల్సరీగా ఈ ప్రూఫ్ అందరూ నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా. సో వేరే అదర్ అంటే ఇక్కడే కాకుండా ఇంకా 2-3 చోట్ల మనకి ప్రూఫ్ వస్తుంది కాబట్టి దానికోసం నేర్చుకోమంటున్నాం. ఓకే, నోట్ డౌన్. Now coming to problem number 5. So this is also a very important problem in IB point of view. If sin alpha plus cosecant alpha is equal to 2, then find the value of sin power n alpha. Sin power n alpha means sin alpha whole power n plus cosecant power n alpha, that means cosecant alpha whole power n. So from this, by using this condition, what is the value of this? So right, first of all let us simplify the given condition. From this can we find sin alpha or cos alpha, cosecant alpha, right? Given that
sin alpha plus cosecant alpha is equal to 2. So from this we can write sin alpha plus cosecant alpha is the reciprocal of sin alpha. We can write this as 1 by sin alpha. This is equal to 2. So that implies, so by taking LCM, this sin alpha is the LCM. So sin alpha into sin alpha, that is the sin square alpha plus 1 is equal to 2. Now by cross multiplying, we get sin square alpha plus 1 is equal to 2 sin alpha. Again 2 sin alpha left side తీసుకొచ్చేసేయండి. So that is sin square alpha minus 2 sin alpha plus 1 is equal to 0. So this is of the form a square minus 2ab plus b square. చూడండి ఒకసారి ఈ ఫామ్లో ఉన్నది మనకి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ సైన్ ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దిస్ ఈజ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వాల్యూ 0నే కావాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. అంటే అప్పుడు సైన్ ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0, దట్ మీన్స్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ ఆల్ఫా వాల్యూ 1 వచ్చేసింది. మరి సైన్ ఆల్ఫా కొసికెంట్ ఆల్ఫా మన ఒకదానికొకటి రెసిప్రోకలే కాబట్టి, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ కొసికెంట్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ 1 బై సైన్ ఆల్ఫా, దట్ ఈస్ 1 బై 1 అంటే 1 వస్తుంది. అంటే సైన్ ఆల్ఫా వాల్యూ 1, కొసికెంట్ ఆల్ఫా వాల్యూ కూడా 1 వస్తుంది. ఇప్పుడు ఆ రెండు వాల్యూస్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడో చూడండి, లేదా డైరెక్ట్గా దేర్ ఫోర్ sin alpha sin power n alpha plus cosecant power n alpha is equal to 1 power n plus 1 power n, that is 1 plus 1, that is equal to 2. సో ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాబ్లమ్ని. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ గివెన్ కండిషన్ నుంచి ఫస్ట్ సైన్ ఆల్ఫా క్యాలిక్యులేట్ చేసాము. సో ఆ తర్వాత సైన్ కొసికెంట్, మనకు కావాల్సింది సైన్ పవర్ ఎన్ కొసికెంట్ పవర్ ఎన్ కాబట్టి అగైన్ క్యాలిక్యులేట్ కొసికెంట్ ఆల్ఫా ఆల్సో. సో సైన్ ఆల్ఫా కొసికెంట్ ఆల్ఫా రెండు తెలుసు కాబట్టి ఆ రెండు వాల్యూస్ని వాళ్ళు అడిగినటువంటి, అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అడిగారు కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. Now coming to problem number 6. So okay students, ఈ మోడల్ ప్రాబ్లమ్ మీకు వెరీ ఇంపార్టెంట్. మొత్తం నేను ఈ మోడల్లో 3 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో కంపల్సరీగా ఈ మోడల్ అందరూ బాగా నేర్చుకోవాల్సిందే. ఈ మోడల్ చేయటం వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీ. ట్రిగ్నామెట్రీ, సో మనకి పెద్ద యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవటం ఒకటి, నెక్స్ట్ ఈ మోడల్ ఒకటి చేయటం వస్తే చాలు, ట్రిగ్నామెట్రీ మొత్తం చాలా ఈజీగా ఉంటుంది. రైట్, మరి ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి క్లియర్గా. సొల్యూషన్ ఏమి చేయాలి మనకి, ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 4/5, దట్ మీన్స్ గివెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 అండ్ థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు Q1. అంటే ఇప్పుడు దీన్ని మనం చూడగానే ఏమర్థం చేసుకోవాలి, సైన్ థీటా వాల్యూ 4/5 అంటే ప్లస్, అంటే పాజిటివ్ ఇచ్చారు. మరి సైన్ థీటా పాజిటివ్ ఎక్కడెక్కడ అవుతుంది చెప్పండి ఒకసారి, అంటే థీటా బిలాంగ్స్ టు Q1 ఆర్ Q2. ఫస్ట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్స్లో మనకి సైన్ పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు Q1 అన్నాడు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఇక థీటా ఎక్కడ ఉంటుంది చెప్పండి. అంటే మీరు క్లియర్గా అర్థం కావడం కోసం క్లియర్ స్టెప్స్ రాస్తున్నాను చూడండి. సో దట్ ఇంప్లైస్ సైన్ థీటా గ్రేటర్ దాన్ 0. So that implies theta belongs to Q1 or Q2. But మనకేమి ఇచ్చారు, theta does not belongs to Q1 అని ఇచ్చారు కాబట్టి from this we can write theta belongs to Q2. అంటే theta సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఈ క్లారిటీ వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు కాస్ థీటా ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు థీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఇక్కడే మనం కాస్ థీటా గురించి ఒక డెసిషన్కి రావాలి, అంటే పాజిటివా నెగిటివా అనేది.
అప్పుడు కాస్ థీటా వాల్యూ ఏమవుతుందంటే క్లియర్గా మనకి నెగిటివే అవుతుంది. ఎందుకు? థీటా సెకండ్ క్వాడ్రంట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం మనకి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు సైన్ థీటా తెలుసు, కాస్ థీటా కనుక్కోవాలి. దానికి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి. బట్ సింపుల్ టెక్నిక్ అంటే మీకు తప్పుపోకుండా చేయడానికైతే ఈజీగా మీకు సైన్ కాస్, సైన్ తెలుసు, కాస్ వాల్యూ కావాలి. ఏ ఫార్ములాలో ఉంటుంది సైన్ కాసు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. సో అదే బెస్ట్ ప్రాసెస్ ఒక విధంగా చెప్పాలంటే. బట్ మీకు ఒక అంటే ట్రయాంగిల్ ద్వారా ఆ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడం నేర్పుతాం. లేదు ఇప్పుడు సార్ ఏ ప్రాబ్లంకైనా ప్రొసీజరే చేసుకుందాం సార్ అంటే ఫార్ములాలే వాడుకుందామంటే డెఫినెట్గా ఫార్ములాలు వాడుకోవచ్చు మనం. సరే నేను ఫార్ములా వాడే చేస్తున్నాను. అట్లయితే కాస్ థీటా నెగిటివ్ మనకి యాక్చువల్గా మనకి ఫార్ములా ఏం తెలుసు? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. అంటే అప్పుడు కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అవుతుందంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అప్పుడు దాని నుంచి అప్పుడు కాస్ థీటా వాల్యూ ఎంత వస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే అన్ని ప్రాబ్లమ్స్కి స్టెప్స్ అన్నీ రాయక్కర్లేదు, మీరు డైరెక్ట్ స్టెప్ రాసుకోవచ్చు. కాస్ థీటా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కానీ మనకేమని తెలిసింది? కాస్ థీటా నెగిటివ్ అని క్లియర్గా తెలిసిపోయింది ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం. అంటే అప్పుడు దీని నుంచి కాస్ థీటా వాల్యూ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ ఒక్క స్టెప్ రాసుకుంటే చాలు, ఈ వర్కింగ్ అంతా మనం రాయక్కర్లేదు. therefore cos theta equal to minus root of 1 minus sin. ఓకే, క్యాలిక్యులేట్ చేసుకుందాము. ఫ్రమ్ దిస్ cos theta is equal to minus root of 1 minus sin square theta. sin theta వాల్యూ 4/5 ఇచ్చారు కాబట్టి sin square theta అంటే 16 అంటే 4/5 హోల్ స్క్వేర్, 4/5 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఇక్కడ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 16/25. సో ఎల్సిఎం తీసుకోండి, మైనస్ రూట్ ఆఫ్, సో ఎల్సిఎం 25 మైనస్ 16. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 మైనస్ 16 అంటే 9/25 అండర్ రూట్ మైనస్ రూట్ 9 అంటే 3 అవుతుంది, రూట్ 25 అంటే 5 వస్తుంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా స్టూడెంట్స్. సో మీకు వెరీ సింపుల్గా చేసుకోవచ్చు మనం. సో అందరూ కూడా మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు, అంటే ఫార్ములా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇంకా కావాలనుకుంటే మనం వేరే అంటే ఇప్పుడు మనకి సైన్ థీటా ఇచ్చి కాస్ థీటా కనుక్కోమన్నాడు కాబట్టి సింపుల్గా ఫార్ములా చేసుకున్నాము. లేదా ఇప్పుడు కాట్ థీటా ఇచ్చి ట్యాన్ థీటా కనుక్కోవచ్చు, లేదా కాట్ థీటా ఇచ్చి కొసెకెంట్ థీటా కనుక్కోవచ్చు, లేదా సైన్ థీటా ఇచ్చి డైరెక్ట్గా ట్యాన్ థీటా లేదా కాట్ థీటా కూడా కనుక్కోవచ్చు. సో ఎలా కనుక్కోమని అడిగినా మనం ఫార్ములాని బేస్ చేసుకొని చేయవచ్చు ఏ ప్రాబ్లం అయినా. కాకపోతే ఒకటి డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ అకార్డింగ్ టు ద గివెన్ డేటా theta belongs to second quadrant, so therefore cos theta is always negative. Theta belongs to second quadrant, therefore cos theta is negative. సో కాబట్టి cos theta నెగిటివ్ అని డిసైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఈ ఫార్ములా cos theta ఈక్వల్ టు మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకుంటే సరిపోతుంది. లేదా ఇంకొక మెథడ్లో ఎలా చేయొచ్చు ఈ ప్రాబ్లం అంటే సింపుల్ టెక్నిక్ చూడండి ఒకసారి, ఒక్క డయాగ్రామ్ అంతే. సో కాస్ థీటా నెగిటివ్ వస్తేనే మనకు క్లారిటీ వచ్చేసింది. జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్ వేయండి. సో థీటా, సో ఆల్రెడీ మనకి సైన్ థీటా 4/5 ఇచ్చారు కాబట్టి సో దిస్ ఇస్ సెకండ్ మెథడ్ స్టూడెంట్స్. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే దిస్ ఇస్ ద 4 అండ్ దిస్ ఇస్ 5. సో అప్పుడు ఆటోమేటిక్ అడ్జసెంట్ సైడ్ వాల్యూ 3 అకార్డింగ్ టు ద పైథాగరస్ ప్రాపర్టీ. సో మనకి ఇది 3 కాబట్టి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి అప్పుడు కాస్ థీటా వాల్యూ ఎంత రాసుకోవాలి మనకి? జనరల్గా మనకి అంటే కొంతమంది మైనస్లో పెట్టడం మర్చిపోతుంటారు, అందుకోసమే వాళ్ళ కోసమే మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. కాస్ థీటా నెగిటివ్, యాక్చువల్గా కాస్ థీటాకి మనకి ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎప్పుడు థీటా ఎక్యూట్ అయితే, మనం డెఫినేషన్స్ చెప్పింది ఎక్యూట్ యాంగిల్కే. sin theta equal to opposite side by hypotenuse, cos theta equal to adjacent side by hypotenuse, tan theta is equal to opposite side by adjacent side అని థీటా ఎక్యూట్ అయినప్పుడు చెప్పాం.
అప్ట్యూజ్కి చెప్పలా. అప్ట్యూజ్ అంటే మోర్ దాన్ 90 degrees అయితే తీటా వాల్యూ దట్ ఈస్ కాల్డ్ అప్ట్యూజ్ యాంగిల్ అంటాము. అంటే ఇక్కడ తీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉంది అంటే మోర్ దాన్ 90 అని, అంటే కాస్ తీటా నెగిటివ్ వస్తుంది. అందుకనే ఫార్ములా మనకి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ రాసుకోవాలి ఫస్ట్. మైనస్